మీరు యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఇజ్రాయేలులో ఏదో జరిగిపోతుంది కాబట్టి మనకి ఇదంతా అయిపోతుంది. ఎర్రని కొరకు వాళ్ళంతా వచ్చి అక్కడ ప్రయత్నం చేస్తారు. నో 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 నో. లేఖనాల్లో రాయబడిన విషయాల్లో కొన్ని విషయాలు ఇజ్రాయెల్ దేశం కొరకు రాయబడ్డాయి. వాటిని ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం కొరకు రాయబడిన దాన్ని ఎవరు జాగ్రత్త చూసుకోవాలి? యెరూషలేములో ఉన్న వారి కొరకు రాయబడింది ఎవరు చూసుకోవాలి? 12 గోత్రాల కొరకు రాయబడిన దాన్ని ఎవరు చూసుకోవాలి? మన కొరకు రాయబడిన దాన్ని మనకేం చెప్పాడు? విశ్వసించు, రక్షణ పొందు, సర్వలోకానికి సువార్త ప్రకటించు, ఆత్మీయతలో భక్తిలో ఆ దినం సమీపించిన కొలది సమాజంగా కూడుకోవడం మానొద్దు, ప్రార్థనలు ఎదగండి, ప్రభు రాకడ రాబోతుంది, సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. ఇది మనకిచ్చి ఇవన్నీ పక్కన పెట్టి ఇజ్రాయెల్ ఏం జరుగుతుందండి, ఇజ్రాయెల్ ఏం జరుగుతుందండి? అవును, ఇజ్రాయెల్లో జరిగిన ప్రవచన లేఖనాల నెరవేర్పు జరుగుతుంది. నువ్వు వద్దన్నా జరుగుతుంది, కావాలన్నా జరుగుతుంది. ప్రవచనాలు కదా, అవి ఆగవు, అవి జరిగిపోతాయి. అయితే ఇప్పుడు ఎర్రనిపై ఉంది కాబట్టి అది అక్కడ పుట్టింది, కాలిఫోర్నియాలో పుట్టింది, లేదా పలానా దగ్గర పుట్టింది, ఫ్లైట్లో తీసుకెళ్లారు. ఇజ్రాయేలీలు వాళ్ళు ఏం చేసినా వాళ్ళు పాత నిబంధన ప్రకారం చేస్తారు. పెంటాటుక్, జుడాయిజం అంటారు. మరి వాళ్ళు యూదా మతాన్ని నమ్ముతారు. వాళ్ళు మనం నమ్మినట్టు క్రొత్త నిబంధన చదవరు వాళ్ళు. సో వాళ్ళకి ఇవ్వబడినటువంటి కొన్ని కార్యక్రమాలను వాళ్ళు ఫాలో చేస్తున్నారు. దాన్ని చూసి మనం ఇక్కడ ఉండి ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు. మనకిచ్చిన వాక్యాలు నెరవేరుస్తూ వెళ్ళాలి. తర్వాత మరొక అతను అంటాడు, మీకు తెలుసా ఎర్రనిపై కనబడింది, మీకు తెలుసా ఇప్పుడు మందిరం కట్టబడిపోతుంది, మందిరం కట్టగానే ప్రభు రాకడ వచ్చేస్తుంది అని చెప్పాడు అనుకోండి. అప్పుడు ఏం సైన్ పంపించావు నువ్వు ప్రజల్లోకి? మందిరం కట్టేదాకా ఏం రాదు, రాకడ రాదు. కాబట్టి వీడు ఊరిలో తిరుగుతూ ఉంటాడు మారు మనసు పొందకుండా. ఎప్పుడు మారు మనసు పొందుతాడు తెలుసా? మందిర పునాది వేశారనగానే అన్న చెప్పాడు కరెక్ట్, ఇప్పుడు కట్టబోతున్నారు కాబట్టి ప్రభు ఆక్షేపించాడు. మరొకటి అంటాడు, ఇప్పుడే అంత కంగారు లేదన్నా, మందిరం ఓపెనింగ్ టైంలో మారు మనసు పొందుదాం. చెప్పండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాగ కాలాలు నిర్ణయించడానికి వీలు లేదు. ప్రవచనాలు చెప్పబడ్డాయి, వాటి టైంలో దేవుడు జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. నువ్వు వద్దన్నా జరుగుతాయి, కావాలన్నా జరుగుతాయి, అది ఆగేది లేదు. నీకు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు నాకు ఇచ్చిన హెచ్చరిక ప్రకారంగా క్రీస్తు యేసునందు భయభక్తి కలిగి జీవించండి, ఎంతో జాగ్రత్త కలిగి ఉండండి. ఆయన రాకడ రాబోతుంది. పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోమంటున్నాడు. చదవండి 2 పేతురు 3వ అధ్యాయం 11-12 వచనాలు. అక్కడ ఏమన్నాడు చూడండి, ప్రభు దినం ఎలా వస్తుంది? దొంగ వచ్చినట్లు వచ్చును. మరి అందరికీ కనబడినట్టుగా వస్తా అన్నాడుగా ప్రభు. నేను అడుగుతాను, అందరికీ కనబడేలాగా వచ్చే రాకడ ఒకటి ఉందా? ఉంది. మరి దొంగలాగా వస్తాడంటే అర్థం? దొంగ చెప్పు వస్తాడా? చెప్పకుండా వస్తాడు. ఉరుముల మెరుపులతో మీ ఇంటికి వస్తాడా? దొంగ ఎలా వస్తాడు? చెప్పకుండా వచ్చే దాన్ని ఏమంటారు? అంటే దేవుడేం దొంగ కాదు, దొంగ వాళ్ళ ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటే అర్థం ఏంటి? దొంగ ఎప్పుడు వస్తాడు? నిజం చెప్పండి. పగలు వస్తాడా? ఉదయం ఏ టైంలో వస్తాడు? ఆదమరిచి ఉన్నప్పుడు, మనం అంత బాగానే ఉన్నాములే అనుకున్నప్పుడు, ఇప్పుడేం రాదులే, ఇప్పుడు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టలే అనుకున్నప్పుడు టక్కున వస్తాడు. అది కూడా మంచి నిద్రావస్థ. ఇప్పుడు సంఘం నిద్రావస్థలోకి వెళ్ళిపోతుంది. చాలామంది విశ్వాసులు నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు. రాత్రి నిద్రపోవడం అని కాదు దాని అర్థం. ఆత్మీయతలో నిద్రలో పోతున్నారు. ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, భక్తి లేదు, బైబిల్ చదవట్లేదు. అందరూ అంకితం దేనికి? సెల్ ఫోన్కి, లోకానికి అంకితం అయిపోయారు. ఇలాంటి టైంలో ఏమీ అవ్వదులే అనుకునే టైంలో వస్తాయంట ప్రభు. ఇప్పుడు నేను అడుగుతాను, దొంగ వచ్చినట్టు వచ్చేలాగుంటే ఎర్రపయ్యి మందిరం కట్టాక వస్తాడు అని చెప్తున్నాడు అనుకోండి, మరి అది దొంగ అవుద్దా? దొంగ వచ్చినట్టు అవుద్దా? డేట్ చెప్పేసావుగా, టైం చెప్పావుగా, మందిరం కట్టాక అన్నప్పుడు కట్టేదాకా వీళ్ళకి అర్థమైపోతుంది. కడుతున్నారు, పేపర్లో వస్తుందా లేదా, CNN న్యూస్ చూసుకుంటూ, BBC న్యూస్ చూసుకుంటూ ఉంటారు. చూద్దామా ఆ వచనాన్ని చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును అంటే తెలియకుండా వస్తాడు, చెప్పకుండా వస్తాడు, సూచనలు కూడా తెలియవు. ఎప్పుడు వస్తాడో కూడా నీకు అర్థం కాదు. నువ్వు కాల్కులేట్ చేసినా నీకు దొరకడు. ఆ రోజు నీకు తెలియదు. నువ్వు ఎంత జాగ్రత్తగా కాల్కులేట్ చేసినా దొంగ వచ్చినట్టు వస్తాడంటే అర్థం ఏంటి? చెప్పకుండా తెలియకుండా నీకు దొరకని టైంలో వస్తాడు. నీకు అర్థం కాదు అది. ఆ దినములు ఆకాశములు మహాదూరంతో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లైవైపోవును, భూమియు దాని మీద కృత్యములు కాలిపోవు. తర్వాత ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవ్వులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ
ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ఇది యెరూషలేములో ఏమవుతుంది, ఎర్రపై ఎక్కడుంది, నల్లపై ఎక్కడుంది కాదు. ఇది చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. తర్వాత అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. క్రొత్త ఆకాశం క్రొత్త భూమిని దేవుడు కలుగు చేయబోతున్నాడట. అందులో తన భక్తులను ఉంచబోతున్నాడు కనుక భక్తి కలిగి జీవిద్దాం, విశ్వాసంతో ఉందాం. ప్రభు రాకడలో ఒకటి రహస్య రాకడ ఉంది, ఒకటి ఆఖరిలో వచ్చే రాకడ ఉంది. అది రెండవ రాకడ అనొచ్చు, లేదా అంత్యములో ప్రభు యొక్క రాకడ అయి ఉండొచ్చు. ఎస్, అది ఉంది. దానికంటే ముందు జరిగే రాకడ ఏమంటామంటే రహస్య రాకడ. ఎవరు ఊహించిన టైంలో సంఘం ఏమవుతుందట, ఎత్తబడుతుంది. మృతు క్రీస్తునందు మృతులైన వారు తిరిగి లేస్తారు. అందుకే సమాధులు తెరవబడతాయి. వాళ్ళు ముందు, వారితో పాటు మనము అందరూ కలిసి మనం మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్ళబోతున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.